వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికైతే హ్యాపీ ఉగాది. ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఉగాది కాబట్టి మన తెలుగు క్యాలెండర్ లో మనకి న్యూ ఇయర్ ఈ రోజే అనమాట. మేము అందరం కలిసి ఫస్ట్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. న్యూ ఇయర్ అనగానే మనకు గుర్తొచ్చేది టెంపుల్, ఉగాది పచ్చడి. ఇప్పుడు మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్ తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళి పచ్చడి అయితే చేసుకుంటాము. మేమైతే వెనక కూర్చున్నాం, మా మమ్మీ ముందు కూర్చుంది. మమ్మీ హాయ్ చెప్పు. మమ్మీ చెయ్యట హాయ్. మా డాడీ డ్రైవ్ చేస్తున్నారు. ఈరోజు మా లిప్పు చూడండి, లిప్స్టిక్ వేసుకోలేదు లిప్పు. మాకైతే కొబ్బరికాయ పట్టుకొని ఉంది. అయితే టెంపుల్కి వెళ్తున్నాము. మేమైతే మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి అయితే వచ్చేసాము. నియర్లీ 2 కిలోమీటర్స్ అనమాట ఈ టెంపుల్ మా ఇంటికి, శివాలయము. ఇప్పుడైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. చాలా రష్ ఉంది ఈరోజు, ఇంకా పండగప్పుడు రష్ ఉంటుంది కదా. ఇది వచ్చేసి శివాలయం. ఇలా మేమందరం కలిసి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. లోపలికి ఎంట్రీ కాగానే పెద్దది హనుమాన్ ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిర్రు టెంపుల్ని. అది వచ్చేసి శివాలయం. ఇటు వచ్చేసి సాయిబాబా టెంపుల్. అక్కడ గోపురంలో అయితే ఉంటాయి. ఇలా మనం చూడండి గైస్, నా దాంట్లో ఎన్ని వాటర్ ఉన్నాయో. ఇవి తాగడానికి వాటర్. గుడికి వస్తే కంపల్సరీ పెట్టుకోవాల్సింది బొట్టు. మా మమ్మీ అయితే మా అందరికైతే బొట్టు అయితే పెడుతుంది. ఇంకా నేను కూడా మిర్రర్లో బొట్టు అయితే పెట్టుకొని ఇంకా నంది దగ్గరికి వచ్చేసి మన కోరికలన్నీ నంది చెవులో చెప్తే ఇంకా మన కోరికలు దేవుడు వింటాడు కదా. అలానే నేనైతే చెప్పాను. కోసం లైన్ ఇదంతా దర్శనంకి వెళ్ళే లైన్. మేమందరం క్యూలో ఉన్నాం. మేమైతే అర్చన చేయించుకుంటున్నాం. ఎప్పుడైతే లోపలికి వచ్చాం. ప్రసాదం అర్చన చేయించుకున్నాము. అందరికి బనానా అయితే ఇచ్చారు పంతులు గారు. ఇప్పుడు అందరం ఇక్కడ కూర్చున్నాం. మా డాడీ ప్రసాదం ఆల్రెడీ తినేసేస్తున్నారు. మా మమ్మీ అయితే వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ప్రసాదం. అక్కడ ప్రసాదం వచ్చేసింది. కొబ్బరికాయ సినిమిస్ చెప్పాను గుడికి వచ్చినప్పుడు. నాన్న అయితే అయిపోయింది. ఇప్పుడైతే కొబ్బరికాయ తిన్నాం. మా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ఫుల్గా దర్శనం కంప్లీట్ అయింది. చాలా పీస్ఫుల్గా అయిపోయింది మాకైతే. ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్ చెప్పు మమ్మీ? బాగుంది. శివాలయంకి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది మాకైతే. చాలా పీస్ఫుల్గా దర్శనం చాలా బాగా కంప్లీట్ అయింది. ఇప్పుడు పోయి వంట చేసుకోవాలి. వంట సెకండరీ, కానీ దర్శనం అయిందా లేదా మంచిగా. ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చింతపండు రసం, మామిడికాయ ముక్కలు, వేపపూత, బెల్లం, కారం, ఉప్పు, గిన్నె కావాలి అంటే చెంబు. అన్నీ కంకణాలు గైస్. ఫస్ట్ కుండకి చెంబుకి కంకణం కట్టాలి. మా మమ్మీ అయితే మా డాడీకి కంకణం కడుతుంది గైస్. పండగ అంటే కంకణం. ఫస్ట్ మామిడికాయ ముక్కలు యాడ్ చేయాలి, బెల్లం, ఇదంతా కారం, లైట్గా ఉప్పు యాడ్ చేసుకోవాలి, చింతపండు రసం, వేపపూత అయితే యాడ్ చేసుకోవాలి. వితౌట్ దిస్ కంకణం పండగ ఈజ్ ఇన్కంప్లీట్. ఇప్పుడు పచ్చడి అయితే అయిపోయింది. దిస్ ఈజ్ కాల్ ఉగాది పచ్చడి.
పచ్చడి అయితే గ్లాసులో పోసేసుకున్నాం. ఇప్పుడైతే తాగేస్తాం. అయితే ఇప్పుడే గ్లాసులో వస్తున్నాం, తాగుతున్నాం. బా చాలా బాగుంది. కొంచెం కారం ఎక్కువ ఉంది అనుకో, కొంచెం చేదుగా ఉంది, బట్ బాగుంది పచ్చడి. సంవత్సరానికి ఒక్కసారి ఇట్లా పచ్చడి తాగాలి. మా అక్క కారం ఎక్కువ యాడ్ చేసింది గాయస్. ఎట్లుంది పచ్చడి? బాగుందా నిజంగా? నువ్వు కూర్చో అమ్ములు, నువ్వు చెప్పు పచ్చడి ఎట్లుంది నిజంగా చెప్పు. కారం ఎక్కువైందిగా, మారకేసే కారం ఎక్కువ ఉంటుంది. మన వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాం. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బాయ్ బాయ్.